దాను వంశంలో జన్మించిన కారణ జన్ముడతడు. 20 సంవత్సరాలుగా తిరుగులేని న్యాయాధిపతిగా యూదా జనాంగాన్ని కాపాడుతూ ఫిలిష్తీయులను అణిచివేసిన సింహబలుడతడు. వట్టి చేతులతో సింహాన్ని చీల్చి చంపిన వీరాది వీరుడు. గాడిద దవడతో 1000 మంది ఫిలిష్తీయులను గాడిదలను కొట్టినట్లుగా కొట్టిన బహుపరాక్రమవంతుడు. 300 నక్కల తోకలకు నిప్పంటించి ఫిలిష్తీయుల పంటలను తగలబెట్టిన సింహబలుడతడు. మరి ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది అతడెవరో. అవును, మీరు ఊహించింది నిజమే. అతడే సంసోను. సంసోను అనే పదం హీబ్రూ భాషకు చెందినది. సంసోను అనగా సూర్యుడు వంటివాడు, కాపాడువాడు అని అర్థం. అయితే సంసోను జీవితంలో ఏం జరిగిందో మనం ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందామా? జొరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు నివసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గర్భవతివై ఒక బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని త్రాగవద్దని, అసూచికరమైన పదార్థమును ముట్టొద్దని, నీవు బిడ్డను కన్న తరువాత తన జుట్టును కత్తిరించరాదని, ఆ బిడ్డ నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉండునని, అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడువాడు అని చెప్పాను. ఆమె తన భర్త వద్దకు పోయి జరిగిందంతా వివరించి చెప్పాను. అంతటా ఆమె కొడుకును కని ఆ బిడ్డకు సంసోను అని పేరు పెట్టాను. సంసోనును దేవుడు ఎంతో ప్రేమించి తనను నడిపించాను. ఒకసారి సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళినప్పుడు అచ్చట ఒక ఫిలిష్తీయ యువతిని చూశాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చి, తిమ్నాతున ఫిలిష్తీయుల యువతిని నేను చూశాను. ఆమె నాకు చాలా బాగా నచ్చింది. ఆ యువతని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రులకు చెప్పాడు సంసోను. అందుకు తల్లిదండ్రులు సంసోనుతో, మన గోత్రంలో కానీ మన జాతిలో కానీ యువతులే లేరా? పోయి సున్నతి సంస్కారం లేని ఆ ఫిలిష్తీయుల యువతులే నీకు కావాలా అని అన్నారు. కానీ సంసోను తండ్రితో, అదంతా నాకు తెలియదు, నాకు ఆ యువతి బాగా నచ్చింది, తననిచ్చి చెయ్యండి అని చెప్పగా, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అని, దేవుడు ఫిలిష్తీయులను అనగదొరక్కడానికే సంసోనుని ఇలా నడిపిస్తున్నాడని తల్లిదండ్రులకు అర్థం కాలేదు. సంసోను తిమ్నాతుకు వెళ్ళుచుండగా అతడు నగరము దగ్గరలో ద్రాక్ష తోటలోనికి రాగానే కొదమసింహం ఒకటి గర్జిస్తూ సంసోను మీదకు దూకింది. దేవుని యొక్క శక్తి వలన సంసోను చేతిలో ఆయుధమేమీ లేకపోయినా సింహం మీద పడి దానితో పోరాడి మేకపిల్లను చీల్చినట్లుగా సింహం దవడను పట్టుకొని చీల్చివేశాడు సంసోను. ఇదంతా తల్లిదండ్రులకి ఏమీ చెప్పలేదు. సంసోను నగరమునకు వెళ్ళి ఆ యువతితో మాట్లాడాడు. ఎందుకంటే ఆ యువత అంటే సంసోనుకు బాగా ఇష్టం కాబట్టి. సంసోను తిరిగి ఇంటికి వస్తుండగా మరణించిన ఆ సింహం ఎలా ఉందో చూద్దామని వెళ్ళి చూడగా దాని డొక్కలో తేనెపట్టు కనిపించింది. సంసోను ఆ తేనెను చేతిలోకి తీసుకొని దానిని త్రాగుతూ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు కూడా కొంత తేనెను ఇచ్చాడు. వారు కూడా త్రాగారు. కానీ ఇది ఎక్కడిది అని వారు అడగలేదు. సంసోను వారికి చెప్పలేదు. తరువాత సంసోను తండ్రి ఆ యువతిని చూడాలని అతనికి గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. అది ఆనాటి యువకుల ఆచారం. అయితే పెళ్లి కుమార్తె వైపు వారు సంసోనును చూచి భయపడి 30 మందిని తమకు తోడుగా తెచ్చుకున్నారు. సంసోను ఆ 30 మందితో, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, మీరు ఈ పెళ్ళైన 7 రోజుల్లోపు ఈ పొడుపు కథకు జవాబు చెప్పినట్లయితే మీకు నేను 30 కప్పడము 30 కొట్టుబట్టలు బహుమానంగా ఇస్తానని, చెప్పలేదంటే మీరు నాకు అదే బహుమానం ఇవ్వండి అంటూ, తినడి దాని నుండి తినబడినది వచ్చే, బలమైన దాని నుండి తీయనిది వచ్చే అనే పొడుపు కథను సంసోను వారిని అడిగాడు. రోజులు గడిచినా వారు సంసోను అడిగిన పొడుపు కథకు భావం తెలుసుకోలేక వారు తిన్నగా సంసోను భార్య వద్దకు పోయి, నీవు నీ భర్తను లాలించి ప్రేమగా పొడుపు కథ యొక్క భావమును తెలుసుకొని మాకు చెప్పు, లేదా నిన్ను నీ ఇంటి వారందరినీ నిలువునా కాల్చేస్తాము. మమ్మల్ని దోచుకోవడానికా మీరు మమ్మల్ని ఈ పెళ్ళికి ఆహ్వానించారు అని అన్నారు. సంసోను భార్య తన ముందు ఏడుస్తూ బాధపడుతూ, నీవు మా వాళ్ళను పొడుపు కథ అడిగావు, కనీసం దాని భావం నాకు కూడా చెప్పలేదు అని పదే అడుగుతూ ఏడుస్తూ మూలుగుతూ ఉండగా భార్య బాధ చూడలేక కథలోని భావము భార్యతో చెప్పాడు సంసోను. ఆమె తిన్నగా బంధువుల యొద్దకు పోయి ఈ రహస్యం చెప్పింది. వారు 7వ నాడు సంసోనుతో, తేనె కంటే తీపి ఏది, సింహం కంటే బలమైనది ఏది అని చెప్పారు. సంసోను
వీరికి ఇది ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ కోపంతో అష్కెలోనునకు వెళ్ళి 30 మంది ఫిలిష్తీయులను చంపి వారి దుస్తులను తీసుకొని వచ్చి పొడుపు కథ విప్పిన వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత సంసోను భార్యను ఆమె తండ్రి అతనికి ఇంకొకరికిచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం తరువాత సంసోను తన భార్యను చూడ్డానికి బయలుదేరి తన కొరకు ఒక మేకపిల్లను తీసుకొని వెళ్ళాడు. తన భార్యను చూడ్డానికి సంసోను గదిలోనికి వెళ్ళగా ఆమె తండ్రి సంసోనును అడ్డగించి, నీకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందనుకొని ఆమెను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను. అయినా ఆ అమ్మాయి కంటే ఆమె చెల్లెళ్ళు ఇంకా అందంగా ఉంటారు. నీకు ఇష్టమైతే ఆ అమ్మాయికి బదులు ఈ అమ్మాయిలలో ఒకరిని నీకు ఇస్తాను అని ఆమె తండ్రి చెప్పగానే ఆ మాటలకు మండిపడిన సంసోను ఈ ఫిలిష్తీయులకు ఏం చేసినా తప్పే కాదు అని అనుకొని సంసోను పొలమునకు వెళ్ళి 300 గుంట నక్కలను పట్టుకొని 2 గుంట నక్కల తోకలకు ఒకదానితో ఒకటి ముడివేసి ప్రతి ముడిలోనూ ఒక కొరువిని దోపి ఆ కొరువులకు నిప్పంటించి గుంట నక్కలను ఫిలిష్తీయుల పొలంలోనికి వదిలాడు. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసిన పంట, ద్రాక్ష తోట, ఒలీవు తోట అన్నిటినీ కలిపి నిప్పంటుకొని కాలిపోయాయి. ఫిలిష్తీయులు ఇంత ఘోరమైన పనిని చేసింది ఎవరు అని విచారింపగా తనకు అన్యాయం జరిగినందుకు సంసోనే ఈ పని చేశాడని వారు తెలుసుకున్నారు. వారు సంసోను భార్యను ఆమె పుట్టింటి వారందరినీ నిలువునా కాల్చి చంపారు. దీనిని తెలుసుకున్న సంసోను వీరు ఎంతటి పాడు పనికి పూనుకుంటారా అని ఫిలిష్తీయులపై పడి చిక్కిన వారిని చిక్కినట్లుగా చీల్చి చెండాడి చంపాడు. అంతట యాతాము కొండ గుహ వద్దకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు సంసోను. ఫిలిష్తీయులు యూదా మీదకి దండెత్తి వచ్చి లేహీ నగరమును చుట్టుముట్టారు. యూదీయులు మాతో మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని అడగగా ఫిలిష్తీయులు సంసోను చేసిన కీడునకు ప్రతీకారం తీర్చుకొనుటకు ఇలా చేస్తున్నామని చెప్పగా 300 మంది యూదీయులు యాతాము కొండ బొరియకు వెళ్ళి సంసోనుతో సామరస్యముగా మాట్లాడి 2 కొత్త తాళ్ళతో బంధించి తీసుకువచ్చి ఫిలిష్తీయులకు అప్పచెప్పారు. ఫిలిష్తీయులు సంసోనును చూచి పొంగిపోయి వెర్రి కేకలు వేశారు. అంతటా సంసోను దేవునికి ప్రార్థన చేయగా అతని చేతుకున్న త్రాళ్ళు తెగిపోయెను. అక్కడ పచ్చిగా ఉన్న గాడిద దౌడను ఒకటి చూచి సంసోను దానిని తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను గాడిదలను కొట్టినట్లుగా గాడిద దవడతో చితకబాదాడు. అందుకనే ఆ ప్రాంతానికి రామత్ లేహి అనే పేరు వచ్చింది. సంసోనుకు దాహం వేయగా దేవునితో, ప్రభు, ఈ నీ దాసునికి మహావిజయమును ప్రసాదించినది నీవే. అయితే నేనిప్పుడు దప్పికతో చావలసిందేనా? సున్నతి సంస్కారం లేని ఈ ఫిలిష్తీయుల చేతిలో నేను చావలసిందేనా అని వేడుకొనగా దేవుడు సంసోను వేడుకోలను విని నేలను బద్దలు చేసి గోతిని ఏర్పరిచి అందులో నుంచి నీళ్లు పైకి ఉబికి రాగా సంసోను ఆ నీటిని త్రాగి సేద తీర్చుకున్నాడు. సంసోను తాగిన ఆ నీటి చలమ నేటికి లేహి ప్రాంతంలో మనం చూడవచ్చు. సంసోను గాసాలు ఒక వేశ్య ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని తనను బంధించడానికి పురజనులు నగర ద్వారం వద్ద కాచుకొని ఉండగా సంసోను నడిరేయి వరకు ఏమీ చేయకుండా నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో లేచి నగర ద్వారమును, తలుపును, ద్వారబంధమును అడ్డుకర్రతో పాటు ఓడబెరికి భుజములపై మోసుకొని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కిపోతున్న సంసోనును చూసి ద్వారం వద్ద ఉన్న వారందరూ గజగజ వణికిపోతూ పారిపోయారు. తరువాత సోరేకు లోయలో వసించు ఒకరిని సంసోను చూశాడు. ఆమె పేరు డెలీలా. ఫిలిష్తీయ సర్దారులు డెలీలా వద్దకు వచ్చి, నీవు సంసోనును లాలించి మంచి మాటలతో అతని విచిత్ర బలమునకు కారణము తెలుసుకొనుము. అలా చేస్తే నీకు విలువైన వెండి కాసులు కానుకగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి డెలీలా సంసోనుతో ప్రేమగా మంచి మాటలను మాట్లాడుతూ, ఈ నీ మహాబలమునకు కారణం ఏమిటి? నిన్ను బంధించడం ఎలా అని మాయమాటలతో అడిగింది. సంసోను కూడా డెలీలాకు నిజం చెప్పకుండా అనేక మాయమాటలు ఎన్నో చెప్పాడు, కానీ నిజం చెప్పలేదు. సంసోను చెప్పిన ప్రతి మాట నిజం కాకపోవడంతో డెలీలా, నీవు నన్ను వలచితివన్న
మాటలు నిజం కాదు, వట్టి అబద్ధం. నిజంగా నీవు నన్ను వలచినట్లయితే నాతో ఎందుకు ఇన్ని అబద్ధాలు చెబుతావు? అసలు నీకు నా మీద నమ్మకం లేదు, ప్రేమ లేదు. నిజంగా నమ్మకం ఉన్నట్లయితే, ప్రేమే ఉన్నట్లయితే పదే పదే అడుగుతున్నా ఎందుకు నిజం చెప్పటం లేదు అని పదే పదే సంసోనును డెలీలా విసిగించగా, విసిగిపోయిన సంసోను చివరికి అసలు రహస్యం చెప్పాడు. డెలీలా, ఇంతవరకు మంగలి కత్తె నా తల వెంట్రుకలను తాకలేదు. పుట్టుక నుండి నేను తల జుట్టును కత్తిరించుకోలేదు. ఒకవేళ నా తల జుట్టును కత్తిరించినా నా బలమంతా పోతుంది. అప్పుడు నేను ఒక సామాన్య నరుని వలె అయిపోతాను అని సంసోను డెలీలాతో తన రహస్యంను చెప్పాడు. ఆ సంగతి తెలుసుకున్న డెలీలా ఫిలిష్తీయులకు రమ్మని కబురు పెట్టింది. ఆమె సంసోనును లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి అతని తల జడలకు 7 కత్తెరలు వేసెను. అంతే, వెంటనే సంసోను బలము పోయెను. ఫిలిష్తీయులు సంసోనును బంధించి చేతులను ఇత్తడి గొలుసులతో సంకెళ్ళు వేశారు. అతని కన్నులు పెరికివేశారు. సంసోను చేత గానుగమరాలను తిప్పించారు. సంసోనును మన దేవుడే మన చేతికి అప్పగించారు అని గట్టిగా అరిచారు. వారి హృదయాలు ఆనందంతో ఉప్పొంగి సంసోను వీరకార్యములు చూద్దామని చెరసాలలో ఉన్న సంసోనును దేవాలయమునకు తీసుకొని వచ్చారు. సంసోనును నడిపిస్తున్న బాలునితో, ఈ మందిరమును మోయి మూల స్తంభముల వద్దకు నన్ను తీసుకుని వెళ్ళు, నేను వాటిపై ఆనుకొన వలయను అని చెప్పగా ఆ బాలుడు ఆ విధముగానే చేశాడు. మందిరము 3000 మందికి పైగా స్త్రీ పురుషులతో కిక్కిరిసిపోయి ఉంది. అప్పుడు సంసోను దేవునితో, నా ప్రభు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నా దేవా, ఈ ఒక్కసారి నీ మహాబలమును నాకు ప్రసాదింపుము. నా 2 కన్నులను పెరికివేసినందుకు ఈ ఫిలిష్తీయులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకోనిమ్ము అని ప్రార్థన చేసి మందిరమును మోయి మూల స్తంభముల రెండిటిపై తన 2 చేతులను ఉంచి, ఫిలిష్తీయులతో పాటు నేనును కూడా చత్తునుగాక అని గట్టిగా అరిచి 2 స్తంభాలను గట్టిగా మందిరమును నెట్టివేయగా మందిరము అక్కడికక్కడ పిల్లున కూలిపోయెను. ఫిలిష్తీయులు చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు సుమారు 3000 మందికి పైగా మరణించారు. సంసోను బ్రతికి ఉండగా చంపిన వారి కంటే తను చనిపోతూ చంపిన వారే అధికులు. సంసోను తన జీవితంలో చివరిగా చేసిన ఈ ఒక్క మహాపరాక్రమమైన సంఘటన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను చూడడానికే భయపడేలా చేసింది. సంసోను జీవితం ద్వారా మనం అనేక విషయములను నేర్చుకోవచ్చు. అమిత పరాక్రమవంతుడిగా జన్మించిన సంసోను మోహమనే పాపము కారణంగా తనను తాను కోల్పోయాడు. మన పాపపు ఆలోచనలే మనల్ని అంధులుగా మారుస్తాయి. మనల్ని మన కుటుంబాలకు దేవునికి దూరం చేస్తాయి. మనం మన పాపాలను దేవుని ముందు ఒప్పుకుంటే ఆఖరి క్షణంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అనడానికి సంసోను జీవితమే మనకు నిదర్శనం. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. చేసిన తప్పును దేవుని ముందు ఒప్పుకొని తప్పును సరిదిద్దుకున్న రోజున తప్పకుండా దేవుడు మనలను క్షమిస్తాడు, మనల్ని హక్కున చేర్చుకుంటాడు, తిరిగి మంచి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మారుదాం, ప్రార్థిద్దాం, దేవునిలో జీవించడం మొదలు పెడదాం.